జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి నగర పరిధిలోని కుర్లగుంట, సంజయ్ గాంధీ కాలనీ, పెద్దకాపు లేఅవుట్, కెనడీ నగర్, తాతయ్యగుంట గంగమ్మ గుడి వీధులలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల కోసం 10,000 పక్కా ఇళ్లు నిర్మించే ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతోందన్నారు. అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళల జీవనోపాధి కోసం వ్యాపారం అభివృద్ది చేసుకునే నిమిత్తం ఒక్కో గ్రూపుకు 5 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. ఈరోజు సాహసోపేత నిర్మాణ ఈ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మొట్టమొదటి జన్మభూమి సమావేశం, ఫస్ట్ జన్మభూమి తర్వాత జన్మభూమి కార్యక్రమం. అప్పుడు జన్మభూమి అప్పుడు చంద్రబాబు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు పెడతారు. మధ్యలో లేదు. 10 ఏళ్లలో ప్రజల్ని మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామన్నారు. మహిళలకు ₹1,00,000 రుణం అందించి మహిళా సాధికారత సాధిస్తామన్నారు. డ్వాక్రా గ్రూపులకు 2 లక్షల లోన్లు ఇచ్చి స్వయం ఉపాధికి సాయం చేస్తామన్నారు. అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం గతంలో ఇస్తున్న వాటికంటే అధికంగా పెంచి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ₹200 పింఛన్ను ₹500, ₹500 పింఛన్ను ₹1,500 పెంచి వికలాంగులకు అందిస్తూ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. అలాగే నగర పరిధిలో 24 గంటల పాటు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ₹2కే 20 లీటర్ల రక్షిత మంచినీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆకలితో ఎవరు ఉండకూడదు. ముఖ్యంగా ఆడబిడ్డలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా త్వరలో మీకు ఆ డబ్బులు ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతాయి. అది కాకుండా కూడా ఒక్కొక్క మహిళా గ్రూప్ లో ₹2 లక్షల అదనంగా లోన్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు సొంత బిజినెస్ లు చేసుకుని మహిళలందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా మీరు చేయాలి. ముఖ్యంగా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా చేయాలని మీ అందరికి కూడా ₹2కే వాటర్ ఇచ్చేదానికి కూడా కొన్ని 7 ప్లాంట్లు మన తిరుపతిలో ఓపెన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో కమిషనర్ సకలారెడ్డి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకటేశ్వర్లతో పాటు తెలుగుదేశం నేతలు శ్రీధర్ వర్మ, ఆర్సి మునికృష్ణ, అన్నా రామచంద్రయ్య, సోరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో అత్యధిక సంఖ్యలో నగర మహిళలు పాల్గొనడం విశేషం. రాష్ట్ర విభజనానంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో తిరుపతిలో జరిగిన సభలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రసంగించారు. అనంతరం ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారిని కోరుకుంటున్నారు. బాగా జరుగుతున్నాయి, ఇంకా బాగా జరగాలి, ఇంకా బాగా అంటే మీరు ఏమి లేకుండా శాసనం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని మెసేజ్ కనిపించుకోవాలని చంద్రబాబు గారి మెసేజ్. అదేవిధంగా ఒక ఇన్స్పిరేషన్ తో 7 మిషన్స్
5 గ్రిడ్స్ అవన్నీ కూడా తీసుకుని పోవాలి. ఎందుకంటే అవి మన ప్రభుత్వం యొక్క చేయాల్సిన పనుల్ని చెప్పడం ఒకటి, ఏం చేయాలనుకుంటే చెప్పడం ఒకటి, రెండోది ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి తీసుకుపోవాలని ఒకటి. అంతేగాని నేను గొప్పగా చెప్పుకునే కోసం కాదు, ప్రజలను చైతన్యం చేసి ప్రజల ద్వారా అన్ని కార్యక్రమాలు అమలు జరపాలని. గతంలో 2004 ముందు ఉన్నాయి. 2004 నుంచి 14 దాకా 10 సంవత్సరాల్లో ఇవి లేవు. సరే, వీటిని మంచిదని ఎదుర్కొని పెట్టాం. మంచిదే కాదని ప్రెస్ కూడా చెప్తాం, మంచిదని చెప్తున్నారు అందరూ కూడా. ఆ విధంగా ఒక ప్రజలను చైతన్యం భాగస్వామ్యం చేసి ప్రజలతో తీసుకుపోవాలనుకుంటే ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్యం అటువంటి ప్రజలు విస్మరించి ప్రజలు కోరుకుంటే ఇంకోటి చేసేటువంటి కార్యక్రమం చేస్తారు ముందు. అటువంటి కాకుండా పోతున్నాం. అది చాలా బాగా జరుగుతా ఉంది. రాష్ట్రం మొత్తం రిపోర్ట్స్ బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది కాదు, ప్రజల్లో భాగస్వామ్యం చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకటి దీన్ని ఈ జన్మభూమి చూసుకొని లోపాలను సరిపించుకొని ముందుకు పోతామని చెప్పి నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ కమిటీలు వేశారు. కమిటీలో పెన్షన్లో రద్దు చేయాలని ఉద్దేశం కాదు. పెన్షన్లో ఎవరికన్నా మిస్ అయి ఉంటే సుబ్బమ్మ అని పడిన వీడియో సుబ్బయ్య అని పడింది అనుకో, ఆయన వీడియో పెంచడం రాదు. అటువంటి ఏదైనా ఒకటి రెండు ఉంటే మార్చుకోవచ్చు. అదేమి బ్రహ్మ కాదు. ఆ పొరపాటు వాటిని సరిపించుకొని ముందుకు పోతామని చెప్పి నిర్వహించుకుంటాం. లోపాలు ఉంటాయి. కార్డు చేసినప్పుడు కూడా కొంతమంది వయసు తక్కువ ఉన్నాయి కూడా, కొంతమంది వయసు ఉన్నాయి కూడా ఉండొచ్చు. కొంతమంది ఖర్చు పొరపాటు ఉండొచ్చు. అవన్నీ కూడా వాటితో ఏదో అయిపోయిందని బట్టి